7వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి చదువుదాం. 7వ అధ్యాయం 8. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏంటంటే నిన్న భగవంతుడు స్వయంగా చెప్పాడు, తన యొక్క అపరాప్రకృతి పరాప్రకృతి రెండింటి గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా చూస్తున్నాం. ఇక్కడ మనకి భగవంతుడి యొక్క దర్శనం కావాలి అంటే ఏం చేస్తాం? మన పూజా గదిలోనో లేకపోతే దేవాలయానికో ఎక్కడికో అంతవరకే చూస్తాం, లేదా భగవంతుడి యొక్క లీలలు చదువుకోవటమో పుస్తకంలో అంతవరకే చూస్తూ ఉంటాం. మనం శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటే భాగవతం అంతా చదువుకుంటాం, లేదా శివుడిని తెలుసుకోవాలనుకుంటే శివపురాణం చదువుకుంటాం. అట్లా ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం అంత మాత్రమే కాదయ్యా, ఎక్కడెక్కడైతే ఉత్తమమైనటువంటి క్రియలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయో అక్కడక్కడల్లా కూడా నన్ను దర్శించవచ్చు. కాబట్టి ఒక రకంగా ఏంటిదంతా మనకి మామూలుగా 10వ అధ్యాయం అక్కడికి వెళ్ళినప్పుడు విభూతి యోగం అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క విభూతులు అంటే ఆయన యొక్క వ్యక్తీకరణ, ప్రపంచంలో మనం ఆయన ఎలా చూడాలి. కాబట్టి ఎక్కడెక్కడ చూడొచ్చు మనకి ఆయన చెప్పినటువంటిది ఏంటి? మొట్టమొదట మొదలుపెట్టారు పుణ్యోగంధ, ఒక మంచి సువాసన, భూమిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సువాసన ఏదైతే ఉందో అది నేనే. దాని తర్వాత ఏమన్నారు? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. సూర్యచంద్రుల్ని మనం చూస్తూ ఉంటాం రోజు, కానీ ఆ చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సిందేంటి? సూర్యుడిలో ఉండేటటువంటి శక్తి ఆయన, చంద్రుడి యొక్క ప్రకాశం ఆయన. ఆ నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లలో ఉండేటటువంటి రుచి ఆయన. ప్రణవః సర్వవేదేషు, ఓంకారం అనేది చెప్పుకుంటున్నాం. ఈ ఓంకారం చూడండి, విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఓంకారం అనేది మనం మామూలుగా విడిగా చెప్తూ ఉంటాం. మీరు ఈ భగవంతుడి యొక్క నామాలు దేవాలయంలో చదువుతూ ఉంటారు, అష్టోత్తర శతనామావళి చదివినప్పుడు ప్రతి నామానికి ముందే ఉంటుంది ఓం చెప్పకుండా. కొన్నిసార్లు అయితే మామూలుగా పంతులు గారేమో నామాలు చెప్తూ ఉంటారు, జనాలందరూ ఏం చెప్తారంటే నామాలు పలకలేక ఓం అంటుంటారు. ఓం అజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం అచింత్యాయ నమః, ఓం అవినాశినే నమః. ఆ ఓం మాత్రం అందరూ పలుకుతారు, నామం మాత్రం ఆయన పలుకుతూ ఉంటారు పాపం. ఇంకోటి ఏంటి? ఓం ప్రథమంగా అంటారు, అంటే ఓం మొదటిగా. ఈ పదం కూడా వాడుతూ ఉంటారు చాలామంది. ఓం ప్రథమంగా నేను చెప్పేది ఏంటంటే అంటూ ఉంటారు. అంటే మొట్టమొదట ఏముంది? ఓం. కాబట్టి ఈ ఓం అనేటువంటి శబ్దాన్ని ప్రతిపాదించింది ఎక్కడ ప్రతిపాదించారు? వేదః సర్వవేదేషు, అన్ని వేదాలలో కూడా చెప్పబడినటువంటి ఆ పరమాత్మ. కాబట్టి
దేవతల్ని ఎంతమందిని ఎన్ని నామరూపాలతో మనం ఆరాధించినప్పటికీ కూడా వాళ్ళల్లో ఉండేటటువంటి చైతన్యం మాత్రం ఓంకారం నుంచి వచ్చిందే అని చెప్పడం కోసమని అన్నిటికీ మనం ఓం శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. దాని తర్వాత భూమిలో ఉండేటటువంటి మంచి సువాసన నేను, విభావసౌ అగ్నిలో ఉండేటటువంటి తేజస్సుని నేనే, అన్ని భూతాలలో ఉండేటటువంటి జీవనం. కాబట్టి ఆ జీవించి ఉండటం అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవించి ఉంటున్నాడు. ఇక్కడ ఆ జీవనం అనేటువంటిది లోపల ఉన్నంతసేపు అతనికి అన్ని రకాల విలువలు ఉంటాయి, అతన్ని గొప్పవాడిగా గౌరవిస్తారు, అతని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అతన్ని ఒక ఉనికి, ఒక ఎగ్జిస్టెన్స్గా భావిస్తారు. లోపల నుంచి ఆ జీవనం అనేటువంటిది ఇంకా లేనప్పుడు అంతదాకా ఉన్నటువంటి ఆ శరీరము ఆ వ్యక్తి కాస్త మరణించాడని అని చెప్పి కాల్చిపారేస్తారు, పూడ్చిపెట్టేస్తారు. ఆ జీవనం అనేటువంటిది తపశ్చాస్మి తపస్విషు అంటే ఇక్కడ తపస్సు అంటే ఏంటి? కేవలం ఋషులు మునులు చేసేటటువంటి తపస్సే కాదండి. ఏదైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టి ఆ కార్యసిద్ధి పొందేంత వరకు పట్టుదలతోటి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ పట్టుదల కూడా తపస్సే. కాబట్టి కొంతమందిలోనే ఉంటుంది, గమనించండి మీరు. అది కొంతమందిలో అది బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. నేను చెయ్యాలి, సాధించాలి ఏదో ఒక రకంగా అనేటువంటి పట్టుదల, అది తపస్సు. ఆ తపస్సు చేసేటటువంటి వాళ్ళలో తపో భావన ఏదైతే ఉందో అది కూడా నేనే అని చెప్పారు. బీజం మాం సర్వభూతానాం అంటే అన్ని ప్రాణులకి కూడా మొట్టమొదట ఉన్నటువంటి బీజం ఏదైతే ఉందో, మొట్టమొదట ఉనికి అనేటువంటిది ఎక్కడ మొదలైందో అది నేనే అని చెప్పారు. తర్వాత సనాతనం, అది చాలా సనాతనమైనటువంటిది. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిమంతులలో ఉండేటటువంటి బుద్ధిని నేను. విచక్షణ అనేటువంటిది బుద్ధిమంతుల్లో ఉండేటటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే తమ లోపల ఉన్నటువంటి ఈ విచక్షణ వివేచన అనేటువంటి ఫ్యాకల్టీ, ఆ డిస్క్రిమినేటివ్ ఎబిలిటీ అంటారనమాట, తరచి చూడటం అనేటువంటిది. ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకోరు, వాళ్ళు దాని గురించి అనలైజ్ చేసి కొంచెం ఆలోచించి దాని గురించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి బుద్ధిమంతుల్లో ఉండేది సాధారణంగా మీరు చూడండి, మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచే, నాకు చిన్నప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను, ఆ మ్యాథమెటిక్స్ అనేటువంటిది నాకు ఒక బోరింగ్ వర్స్ట్ సబ్జెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి మీరు ఫిజిక్స్ చెప్పండి, కెమిస్ట్రీ చెప్పండి, లాంగ్వేజెస్ చెప్పండి, బ్రహ్మాండంగా ఉంటాను నేను. మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు బుద్ధి పనిచేయదు. ఏదో కొంతవరకే, కొన్ని లెక్కల వరకు మనం చేయగలుగుతాం. ప్రతీది దాంట్లో అసలు నా వల్ల కాదు. ముఖ్యంగా ట్రిగ్నామెట్రీ వచ్చిందంటే గోవిందా. ఎందుకని? నా బుద్ధి అంతే, భగవంతుడు నాకు అంతే పెట్టాడు. నా భగవంతుడు నా లోపల ఆ బుద్ధి ద్వారా అంతే వ్యక్తం అవుతున్నాడు. ఆయన మిగతాది నాకు పెట్టలేదు. ఆయన బుద్ధిర్బుద్ధిమతామస్మి. కొంతమంది ఉంటారు టక్మని పట్టేస్తారు, అట్లా చెప్పంగానే పట్టేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ బుద్ధి కూడా ఉండటం అనేది భగవంతుడి యొక్క ప్రకాశం. అది తేజస్వినామహం, తేజోవంతులలో ఉండేటటువంటి తేజస్సు. నిన్న చివరిలో చెప్పింది ఏంటంటే రెండు, ఒకటి బలం, రెండోది కోరిక. బలవంతులలో ఉండేటటువంటి బలాన్ని నేనే అన్నారు, కానీ కండిషన్స్ అప్లైడ్. ఏంటి కండిషన్స్? బలవంతుల్లో ఉండేటటువంటి బలాన్ని నేనే, కానీ అది కామరాగ వివర్జితమై ఉండాలి. అది కాబట్టి బలాన్ని చాలామంది దేనికోసం వినియోగిస్తూ ఉంటారు? తమ కోరికలను తీర్చుకోవడం కోసమో, అవతల వాళ్ళని సాధించడం కోసమో, అవతల వాళ్ళని తొక్కేయడం కోసమో వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగిస్తారు. ఆ రెండూ తీసేసిన తర్వాత మిగిలినటువంటి బలం ఏదైతే ఉందో అది నేను. కాబట్టి మనం బలం ఉంది కదా అని చెప్పి ఆ బల ప్రదర్శన చేస్తారు కొంతమంది. బలం ఉండటం వేరు, బల ప్రదర్శన వేరు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఒకటి ఉంటుంది బాడీ బిల్డింగ్ అని చేస్తారు. దానికోసం నానా తిప్పలు పడి తిని 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 కండలు పెంచుతారు. ఎంత ఉంటే ఒక్కొక్కటి వాడు ఇట్లా అన్నాడంటే డాయన్ ఎంత ఉంటుంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకు చేస్తున్నావు అది? దానివల్ల నీకేమన్నా ప్రయోజనం? నువ్వు కండలు పెంచినా చస్తావు, పెంచకపోయినా చస్తావు. ఎందుకంటే పైగా దాంట్లో పోటీలు, మళ్ళా మెడల్స్ పట్టుకొని ఆ ఒళ్ళంతా నూనె పూసుకొని, ఏమిటో మంచిదే, అదొక క్రీడ కింద పెట్టారు, బాడీ బిల్డింగ్ అనేది పెట్టారు, మంచిదే. కానీ దానికోసం అని చెప్పి అడ్డదోవలు తగ్గి దానికి ఏవో ఇంజక్షన్లు వచ్చాయి కొత్తగా,
మజిల్ ఇవన్నీ చేసేటటువంటివి అలాంటివన్నీ తీసుకొని ఇంత డబ్బాలు తినేసి అవన్నీ పెంచుకోవడం కోసం అని కండలు పెంచుకోవడం కోసం ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? సో ఆ కోరిక లేకుండా కేవలం బలం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శించాలో ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రదర్శించినటువంటి రోజున దాని యొక్క సార్థకత ఉంటుంది. కొంతమందిలో ఆ బలం ఉంటుంది, దాన్ని ఉపయోగిస్తారు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. రెండోది వెంటనే చెప్పింది ఏంటి? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక. కాబట్టి రెండు ఉంటాయి. కోరుకునేటటువంటి కోరిక ఎలాంటి కోరిక ఉండాలి? ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి. దాన్ని తీర్చుకునేటటువంటి విధానం కూడా ధర్మబద్ధమైనటువంటిదై ఉండాలి. ధార్మికమైనటువంటి కోరుకో, దాన్ని ధర్మబద్ధంగా తీర్చుకో, తప్పు లేదు. కానీ ధర్మానికి విరుద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది నాకు సంబంధం లేదు. ధర్మబద్ధమైనటువంటి కోరికే కనుక అయితే ఓకే, దాంట్లో నేనే ఉన్నాను. నా నుంచే వచ్చినటువంటి కోరిక అన్న సంగతిని గుర్తుపెట్టుకో. 10 మందిని నేను సహాయం చేయాలి, 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి నేను ఉపయోగపడాలి అనేటువంటి కోరిక ఉండటం మంచిదే. నేనొక్కడనే బాగుపడాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, దీంట్లో కూడా నేను బాగుపడాలని కోరుకోవడం మంచిదే, అది తప్పులేదు. నేను బాగుపడాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ నేను బాగుపడేటటువంటి ప్రాసెస్లో అవతల వాడు నాశనం అయిపోవాలి అనేది చూసారా, అది తప్పు. నేను బాగుపడాలనే కోరికలో భగవంతుడు ఉన్నాడు, అవతల వాడు నాశనం అయిపోయావాలనేటువంటిది భగవంతుడు పెట్టినటువంటి ధర్మం కాదు, అది ధర్మానికి విరుద్ధం అవుతుంది అది. కాబట్టి ఈ రకంగా మనకు కొన్ని చెప్పారు. ఎక్కడెక్కడైతే ఇటువంటివన్నీ ఉన్నప్పుడు, ఇటువంటివి మనం చూసినప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళల్లో భగవంతుడి యొక్క ప్రకటన డైరెక్ట్గా జరుగుతోంది. ఈ సృష్టిలో ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు భగవంతుడు ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం మనకు కలుగుతుంది అన్నమాట. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు, ఇవన్నీ మానవ మాతృడు చేయలేనటువంటి విషయాలు. ఇవన్నీ చెప్పి తర్వాత ఏమంటున్నారో చూద్దాం. 12వ శ్లోకం చదువుదాం. 7వ అధ్యాయం 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్వికా భావాః ఏ చ రాజసాః తామసాః చ ఏవ ఏ. సాత్వికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, రజసికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, తమసికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో తాన్ మత్త ఏవైతే విద్ధి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవాలి? భగవంతుడి నుంచే, నా నుంచే వచ్చాయని తెలుసుకో అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నా నుంచే అవన్నీ వచ్చాయి, కానీ తేషు అహం నన, నేను వాటిల్లో లేను. అవన్నీ నా నుంచే వచ్చాయి కాదనట్లా, కానీ నేను వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు మనిషి అనేటువంటి వాడు ప్రపంచంలో తన ఉనికిని కంటిన్యూ చెయ్యాలి అంటే అతనిలో గుణాలు, ప్రకృతి అనేటువంటిది ఉండాలి కదండి. ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక కర్మ అనేటువంటిది చేస్తూ చివరి వరకు జీవనం సాగించాలి. ఏ కర్మ చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి? ఇంక వాడు లేడు అని అర్థం, అయిపోయింది. ఈ మధ్యలో కొత్తగా ఒక పదం వింటున్నాం రిపీటెడ్గా. ఈ కార్లు బైకులు యాక్సిడెంట్లు అయిన తర్వాత వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్. ఈ బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పి డాక్టర్లు ఇక డిక్లేర్ చేస్తారు. విచిత్రం ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాడికి లోపల అన్ని పనిచేస్తూ ఉంటాయి. వాడి గుండె పనిచేస్తూ ఉంటుంది, వాడి కిడ్నీలు పనిచేస్తుంటాయి, లివర్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తూ ఉంటాయి.
కానీ వాడు పనిచేయడు. అదేం విచిత్రం, బతికున్నంతసేపు వాడు ఉన్నాడు, వాడి లోపల అన్నీ పనిచేస్తున్నాయి, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి వాళ్ళు బ్రెయిన్ పని చేయట్లేదు వాడికి, అంటే నేను అనేటువంటి వాడు వాళ్ళు లేడు ఇంకా, కానీ మిగతా బాడీ అంతా కూడా ఫంక్షన్ చేస్తుంది. అటువంటి వాళ్ళల్లో ఏం చేస్తారు, ఇంక వాడు ఎట్లాగో బ్రెయిన్ డెడ్ కాబట్టి వాడు ఇంకా రికవర్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి, అంటే ఒక రకంగా ఏంటంటే చనిపోయినప్పటికీ కూడా వాడి లోపల భగవంతుడు అనేటువంటి వాడు ఫిజికల్గా అతను ఉనికి అనేటువంటిది లేదు, కానీ లోపల ఎక్కడో భగవంతుడి యొక్క చైతన్యం ప్రకటితం అవుతుంది కదా. ప్రకటితం అవడం వల్ల లోపల ఉండేటటువంటివన్నీ పనిచేస్తున్నాయి, కొన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి. బహుశా ఎంతకాలం పనిచేస్తాయో కూడా ఎవరికి తెలియదు. అవన్నీ బహుశా 4 రోజులు పనిచేస్తాయో, 2 నెలలు పనిచేస్తాయో, లేకపోతే ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి ఏం చేస్తారు, బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత వాడు చనిపోయినట్టే ప్రకటించి పనికి వచ్చేటటువంటి ఆర్గాన్స్ అన్ని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి ఫిక్స్ చేస్తారు. అలా చాలామంది బతుకుతున్నారు కూడా. కొంతమంది ఒప్పుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవయవదానం చేయడానికి దానికి ఒప్పుకుంటున్నారు. ఇదంతా ఏంటి, మనిషి బతికున్నాడు అనేటువంటిది నిరూపించడం కోసం అని చెప్పి మన గుండె కొట్టుకుంటూ ఉండాలి, లివర్ ఫంక్షన్ చేస్తూ ఉండాలి, కిడ్నీలు ఫంక్షన్ చేస్తూ ఉండాలి, పల్స్ ఆడుతూ ఉండాలి, ప్రతి ఒక్కటి ఇవన్నీ పెట్టారు. ఇదంతా ఏంటి, కేవలం శారీరకమైనటువంటి ఫంక్షన్స్, ఇవన్నీ బాడీలీ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఒక శరీరం పనిచేయటం అనేటువంటిది మాత్రమే దీని ద్వారా సూచితం అవుతుంది. కానీ లోపల మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంతకుముందు చెప్పినటువంటి అహంకారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పనిచేస్తున్నాయి కదా. వాటికి కూడా ఏదో ఒక బేస్ ఉండాలి కదా. ఏ బేసిస్తో పనిచేస్తాయి అవన్నీ? వాటికి ఆ జ్ఞానాన్ని ఎవరు కలిగిస్తున్నారు? మనసు పనిచేయాలంటే ఆలోచించాలి, బుద్ధి పనిచేయాలంటే ఆలోచించాలి, అహంకారం అనేటువంటిది కూడా ఆలోచనే. ఇవన్నీ పనిచేయాలి అంటే లోపల ఏదో ఒకటి ఆధారం ఉండాలి. ఏమిటా ఆధారం? ఏ రూపంలో ఆధారం లభిస్తుంది? సాత్వికాహ, రాజసాహ, తామసాహ. కాబట్టి నా మనస్సు మంచిదా? సాత్వికమైనటువంటిది. నా మనస్సు చండాలమైనటువంటి మనస్సా? తమసికమైనటువంటిది. నా బుద్ధి అడ్డదారులు తొక్కుతోందా? తమసికమైనటువంటి బుద్ధి. నా బుద్ధిలో ఉత్తమమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా? సాత్వికమైనటువంటి బుద్ధి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ భగవంతుడు పెట్టినటువంటి సిస్టమే ఇదంతా. ఎందుకని భగవంతుడు కావాల్సిన ఏం పెట్టలేదండి, సృష్టిలో భాగంగా వచ్చేసాయి ఇవన్నీ, ఆయన నుంచే వచ్చాయి. ఆయనే సృష్టించినటువంటి దాంట్లోంచి ఆయనలోంచే ఈ గుణాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఒక గుణం అధికంగా ఉన్నప్పుడు, ఒక గుణం తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరంలా. ఏ గుణం ఎక్కువగా ఉంది, ఏ గుణం తక్కువగా ఉంది అని చెప్పుకోవటం కన్నా కూడా గుణం ఉంది అంటే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించటమే. గుణం ఉంది, ఏదో ఒక గుణం వ్యక్తం అవుతుంది, కాబట్టి ఆ గుణం ద్వారా ఎవరు వ్యక్తం అవుతున్నారు? భగవంతుడు వ్యక్తం అవుతున్నాడు అనేటువంటి విషయం. అది ఎవరి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. కానీ నాకు వాటితో ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు ఇక్కడ. తర్వాత ఏమంటున్నారు, త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్. ఏభి సర్వం అనకూడదు, సాకి సావొత్తుంది. ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏభిః గుణమయైః భావైః, ఈ 3 గుణాల నుంచి పుట్టినటువంటి భావనల వల్ల ఇదం జగత్ సర్వం మోహితం. ఈ ప్రపంచంలో అందరూ కూడా మోహంలో పడిపోతున్నారు. దేనివల్ల మోహంలో పడుతున్నారు? 3 గుణాల వల్ల. ఏభి, ఈ 3 వల్లే మోహంలో పడిపోయి ఏభ్యః పరం అవ్యయం మాం న అభిజానాతి, వీటికంటే పరమమైనటువంటిది నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో భగవంతుడి నుంచే 3 గుణాలు వచ్చాయి.
ఈ మూడు గుణాలతోటి అందరూ మోహితం, ప్రపంచంలో మోహంలో పడిపోతున్నారు. ఎంత మోహంలో పడిపోతున్నారు అంటే భగవంతుణ్ణి కూడా గుర్తించలేనంతగా మోహంలో పడిపోతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసుకోలేనంతగా మోహంలో పడిపోతున్నారు. దీనికే శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఇప్పుడు మేఘాలు ఉంటాయి, దట్టమైనటువంటి మేఘాలు వస్తాయి ఒక్కొక్కసారి. ఆ మేఘం వచ్చినప్పుడు నెమ్మదిగా అంత చీకటి అలముకుంటుంది. ఎందుకని? సూర్యుడికి అడ్డంగా వెళ్ళిపోతుంది ఆ మేఘం. మనకి సూర్యుడికి మధ్యలో మేఘం వచ్చేస్తుంది. ఆ టైంలో అంతా చీకటి అలముకుంటుంది. ఆ టైంలో సూర్యుడిని చూద్దామన్నా కూడా మనకు కనిపించడు కదా. ఇప్పుడు చెప్పండి, మేఘం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘం దేని వల్ల ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది? ఆ సిస్టమ్ తెలుసు కదా మనకి. సూర్యుడి యొక్క సూర్యరశ్మి వల్లే భూమి మీద ఉండేటటువంటి నీరు వేడికి అది మేఘం కింద మారుతుంది. ఆ మేఘం ఎవరికి అడ్డుపడుతోంది? సూర్యుడికి అడ్డం పడుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మోహంలో పడిపోయినటువంటి వాళ్ళం, చిన్నపిల్లలు అయితే సూర్యుడు లేడండి అంటారు. మనం పెద్దవాళ్ళం, మనకి సైన్స్ తెలుసు కాబట్టి మేఘం వెనక సూర్యుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసు. మనం బయటకు వచ్చి సూర్యుడిని చూడు అన్నాం అనుకో, సూర్యుడు కనిపించడు. ఎందుకు కనిపించడు? మేఘం అడ్డుంది కాబట్టి. చిన్నపిల్లలు ఏమంటారు? ఇవాళ సూర్యుడు రాలేదు అంటారు. సూర్యుడు రాకుండా ఉంటాడా? వస్తాడు. సూర్యుడు రాకుండా ఇప్పుడు ఉండడు. కానీ మేఘం అడ్డు ఉండటం వల్ల చిన్నపిల్లలకి పాపం తెలియక అయ్యో సూర్యుడు లేడు అంటారు. కానీ ఆ సూర్యుడు లేకపోవటం అనేటువంటి మోహం కలగడానికి కారణం ఏంటి? ఆ మేఘం. ఆ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు వల్లే వచ్చింది. అది సూర్యకాంతి వల్లే వచ్చింది, సూర్యరశ్మి వల్లే వచ్చింది ఆ మేఘం. కాబట్టి భగవంతుడి నుంచి వచ్చినటువంటి మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనైపోయినటువంటి మనం భగవంతుడిని చూడలేనంతగా వాటికి బలైపోతున్నాం మనం. మోహితం నాభిజానాతి మామేభ్య పరం, వాటికంటే పరమమైనటువంటి వాడిని నేను అని చెప్తూ తర్వాత శ్లోకంలో చూడండి, దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇక్కడ ఈ మూడు గుణాల వల్ల మోహంలో పడిపోయి భగవంతుడిని నేను తెలుసుకోలేకపోతున్నాను, కాబట్టి నేను భగవంతుడిని తెలుసుకోలేకపోవడానికి కారణం ఈ మూడు గుణాలే అని నన్ను అనవసరంగా బ్లేమ్ చేయొద్దు. కాబట్టి నేను భగవంతుడిని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? భగవంతుడి వల్లే ఉత్పన్నమైనటువంటి మూడు గుణాలు కదా, కాబట్టి తప్పెవరిది? భగవంతుడిది అనేటటువంటి బ్లేమ్ భగవంతుడిని చెయ్యొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దైవీ గుణమయీ ఏష, ఈ మూడు గుణాలు కూడా చాలా దివ్యమైనటువంటివండి. ఏ గుణము లేకుండా ఉన్నాడు అంటే వాడు పిచ్చివాడన్నా ఉండాలి, లేకపోతే చనిపోయి అన్నా ఉండాలి. గుణాలు వ్యక్తమవుతున్నాయి అంటేనే దాని అర్థం ఏంటంటే లోపల భగవంతుడు ఉన్నాడు అని అర్థం. దైవీ దివ్యమైనటువంటివి మూడు గుణాలు కూడా. మమ మాయ దురత్యయ, అయితే ఎలాంటివట? ఇవంతా కూడా నా మాయ, నా లోపల ఉన్నాయి. భగవంతుడిలో కూడా మూడు గుణాలు ఉంటాయండి. ఆయనలో సత్వగుణం ఉంటుంది, ఆయనలో రజస్సు ఉంటుంది, ఆయనలో కూడా తమస్సు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు దగ్గరకు వచ్చేసరికి ఆ గుణాలని గుణాలు అని మాత్రమే పేరు పెట్టారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుణాలను ఏమన్నారు? మాయా. మాయా ఇది ఎలాంటిది? చాలా కష్టం దాన్ని దాటడం. మమ మాయా దురత్యయ, ఆ మాయని దాటడం కష్టం. అందుకనే అంటుంటారు అంతా భగవంతుడి మాయ అండి అంటారు. అంతా భగవంతుడి మాయే.
భగవంతుడు మాయ అని తెలిసిందా? భగవంతుడు మాయ నీ చేతిలో లేదు, ఇది భగవంతుడి చేతిలో ఉంది, ఇదంతా భగవంతుడు మాయ నువ్వే కదా చెప్తున్నావు. కాబట్టి మాయ ఎవరిది? భగవంతుడిది. కాబట్టి ఎక్కడన్నా మాయ అని ఉన్న చోటల్లా నువ్వు గుర్తించాల్సిందేంటి? అయ్యా ఇది భగవంతుడిది, నా చేతిలో లేదు, దీన్ని దాటడం దురత్యయ. అయితే దాటలేం కాబట్టి దీన్ని అలాగే వదిలేయమంటారా? ఆహా. మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నన్ను తెలుసుకుంటారో, తే ఏతా మాయాం తరంతి, వాళ్ళు ఈ మాయని తరిస్తారు. కాబట్టి మాయ ఉంది అని భయపడద్దండి, మాయలో పడిపోతున్నాను అని భయపడద్దు. భగవంతుడు మాయ అనేటువంటిది చెప్పుకోవద్దండి. భగవంతుడిని కూడా నేను తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ మాయ దాని అందరదే పోతుంది. మాయకి ఆధారం ఎవరు? భగవంతుడు, ఆయన నుంచి వచ్చినటువంటిది. కాబట్టి నేను మాయలో ఉన్నా, నేను మాయలో ఉన్నా, అంతా మాయండి, ప్రపంచమంతా మాయండి, ప్రపంచమంతా మాయ. మాయే, భగవంతుడు పెట్టిందే మాయే, కాదనట్లేదు. కానీ మాయలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? భగవంతుడిని తెలుసుకో. భగవంతుడిని తెలుసుకున్నప్పుడు మాయ దానంతరైతే తొలగిపోతుంది, అక్కడ ఉండదు ఇంకా. ఇప్పుడు ఎవరింటికో వెళ్ళా, ఏదో కవరో ఏదో వాళ్ళ ఇంట్లో ఇద్దామని చెప్పి నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో బయట బోర్డు పెట్టుంది. ఏంటా బోర్డు? కుక్క ఉన్నది జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్ పెట్టుండే. కొంతమంది వాళ్ళకి లోపల ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి, బయట బోర్డు పెట్టుంటారనమాట, బివేర్ ఆఫ్ డాగ్స్. కొంతమంది డాగ్ కాదు డాగ్స్, 2-3 ఉంటాయి కొంతమంది ఇళ్లలో. కాబట్టి బివేర్ ఆఫ్ డాగ్ బోర్డు ఉంది. నేనేం చేశానంటే ఆ ఇల్లేమో లోపలికి ఉంది, కాంపౌండ్ ఏమో బయటకు ఉంది. తలుపు తీద్దామంటే భయం. ఎందుకని? లోపల కుక్క ఉంది. నెమ్మదిగా తలుపు తీసా, చూద్దాం ట్రై చేద్దామని పైన ఇట్లా ల్యాచ్ తీసి ఆ కుక్క చూసింది. బావు 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 అని మీదకి వస్తుంది. ఇది ఎక్కడ గోలరా బాబు అని చెప్పి గేట్ వేసేసా. మళ్ళా ఇంకొకసారి ట్రై చేశా, మళ్ళా తలుపు తీయగానే మళ్ళీ బో 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 అని మీదకి వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కుక్క మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇక లాభంలా, ఈ కుక్క మన మాట వినదు. మాట విన్నప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఆయన ఉంటాడు చూసారా, ఆయనకి ఫోన్ చేస్తా. సార్ నేను మీ ఇంటి బయట ఉన్నాను సార్, లోపలికి వద్దామంటే మీ కుక్క చాలా కష్టపెడుతుంది నన్ను అని చెప్పి ఆయనకి ఫోన్ చేశాను అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత టామీ సిట్ డౌన్ అంటాడు. దాని పేరు టామీ. ఏమంటే అన్ని కుక్కల పేర్లు టామీనే ఉంటుంది ఏంటో, బ్రూనీ, టామీ, ఏవో పేర్లు. సిట్ డౌన్ అంటాడు. ఎప్పుడైతే ఆయన వచ్చి టామీ సిట్ డౌన్ అని అన్నాడో కుక్క ఏం చేస్తుంది? సైలెంట్గా కూర్చుంటుంది. అప్పుడు నేను హ్యాపీగా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి అది ఎవరి మాట వింటుంది? అది ఓనర్ మాట వింటుంది. నా మాట విందది, ఓనర్ మాట వింటుంది. మాయ కూడా అంతే. మాయ ఎవరి మాట వింటుందంటే దాన్ని సృష్టించినటువంటి భగవంతుడి మాట వింటుంది తప్ప మన మాట విందో. మనం దాంట్లో పడిపోతాం, మాయలో పడిపోతాం. ఎంత బాగా చెప్తారు చూడండి, మాయలో పడ్డాడండి అంటారు. మాయలో పైకి లేవడం ఉండదు, పడ్డమే. మనం దాంట్లో పడిపోతాం. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి? ఆ మాయని సృష్టించినటువంటి భగవంతుని. ఒకసారి ఇట్లాగే చిన్మయ మిషన్లో స్టడీ గ్రూప్స్ ఉంటాయన్నమాట. స్టడీ గ్రూప్స్ అంటే ఏంటంటే స్వామి చిన్మయానందుల వారు ఆ రోజుల్లో చాలా చోట్ల ఉపన్యాసాలు చెప్పేవారు. ఉపన్యాసాలు వారం రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో చెప్పేసి ఆయన వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యేదంటే ఆయన చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మళ్ళా ఒకసారి రివిజన్ చేసుకోవడం కోసమని అక్కడక్కడ ఏం చేసేవాళ్ళంటే స్టడీ గ్రూప్స్ అని ఫామ్ అయ్యేవాళ్ళు. ఒక 10 మందో 8 మందో కలిసి ఆ యజ్ఞం అంతా విన్నటువంటి వాళ్ళు రౌండ్గా కూర్చుని వారానికి ఒక రోజు ఎప్పుడో రౌండ్గా కూర్చుని చక్కగా ఆ టెక్స్ట్ ముందు పెట్టుకొని అప్పుడు గురుదేవులు అందరు నోట్స్ రాసుకునేవాళ్ళు అండి. ఆ రోజుల్లో అందరు నోట్సులు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు, రికార్డింగ్స్ వచ్చేసాయి. అప్పుడులో ఎవరికి ఈ రికార్డింగ్లు ఇవన్నీ ఏం లేని రోజుల్లో నోట్సులు తెచ్చుకుని రాసుకునేవాళ్ళు. కాబట్టి ఆ నోట్స్ ముందు పెట్టుకునేవాళ్ళు. గురుదేవులు చెప్పిందంతా కూడా మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకునేవాళ్ళు అందరూ. అలా జరిగేది.
దాంట్లో ఒకసారి ఇట్లా ఏమైందంటే ఆ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ మాయ అనే టాపిక్ వచ్చింది. ఈ మాయ అనే టాపిక్ వచ్చినప్పుడు ఈ మాయ ఏంటి, భగవంతుడి దగ్గర నుంచి ఎందుకు వచ్చింది, అసలు భగవంతుడు మాయ ఎందుకు పెట్టాడు, దాన్ని ఎందుకు అధిగమించాలి, అసలు మాయే పెట్టకుండా ఉంటే సరిపోయి ఉండేది కదా, ఈ గుణాలన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాటి వల్లే కదా నేను భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాను. ఈ డిస్కషన్స్ అన్నీ వచ్చాయి. దాదాపు ఒక 6 వారాలు కేవలం మాయ అనే సబ్జెక్టు మీదే డిస్కషన్ జరిగింది. 6 వారాలు జరిగిన తర్వాత ఇంక తేలది ఆ డిస్కషన్. ఒక కొలిక్కి రాకపోయేసరికి గురుదేవులకి లెటర్ రాశారు. అందుట్లో ఒక ఆయన, స్వామీజీ పలానా చోట స్ట్రక్ అయిపోయాం, మేమందరం ఆగిపోయాము, ఈ మాయా అనే కాన్సెప్ట్ అర్థం కాక మేమందరం ఆగిపోయామని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయన వెంటనే వారం రోజుల తర్వాత రిప్లై రాశారనమాట, మీరందరూ మాయలో పడ్డారు అన్నాడు ఆయన.